నిర్గమకాండం 34:10 ఈ చక్కటి మాటలు వ్రాయబడి ఉంటాయి. ఏ జనములోనైనను చెయ్యబడని అద్భుతములు నీ జనులందరి ఎదుట చేసేదను. ఆమేన్. దైవజనుడైన మోషే గారితో దేవుడైన యెహోవా పరమ తండ్రి సీనాయి పర్వతం మీద ఉండి మాట్లాడుచు నీతో నిబంధన చేయబోతున్నాను. మోషే గారు మొరపెట్టుకుంటూ ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. అయ్యా, ఈ ప్రజలందరూ నీకు కానీ నాకు కానీ లోబడని ప్రజలయ్యా. వీళ్ళందరినీ నడిపించాలంటే నా వల్ల అయ్యే పని కాదు. చాలా వేసారిపోతూ ఉన్నాను అని సీనాయి కొండ మీద 40 దివారాత్రులు రెండవసారి దేవుని సన్నిధిలో గడిపి మరలా దిగి వచ్చుచున్న సందర్భాల్లో ఈ విషయాలన్నీ పంచుకుంటూ ఉన్నప్పుడు పరమ తండ్రితో మోషే గారు అప్పుడు మోషేతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఆయన ఈ 10వ వాక్యములో నీతో ఒక నిబంధన చేయబోతున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జన్మలోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట, నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఆమేన్. ఎవరి ఎదుట చేస్తాడు? ఆయన ప్రజల ఎదుట చేస్తాడు. ఇప్పుడు మనందరం ఎవరమంటే ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన ప్రజలముగా ఎలా మార్చబడ్డాం? ఏమండి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందుట ద్వారా ఆత్మ సంబంధమైన అనుభవాలలో నడిపించబడుట ద్వారా మనం బాప్తిస్మం పొందుట ద్వారా ఆయన ప్రజలముగా మార్చబడ్డాం. ఆయన రక్తం చేత యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని కడిగారు. ఆయన సొత్తుగా ఏమండి రాజులమైన యాజక సమూహముగా, దేవుని ప్రజలముగా, పరిశుద్ధ జనముగా. మనం ఎవరమండి? పరిశుద్ధ జనం. మనం ఆరాధిస్తున్న దేవుడు సుచరిత్ర కలిగిన దేవుడు. ఆమేన్. మనం ఆరాధిస్తూ ప్రకటిస్తున్న దేవుడు లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆయన స్వతహాగా చెప్తున్నారు, నా బిడ్డలారా నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడు ఆయన. ఏ జన్మలోనైనాను చేయబడిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహత్త కార్యాలు ఆయన ప్రజలమైన మన మధ్యలో చెయ్యాలి అంటే నువ్వు లోకములో నుంచి వేరై ప్రత్యేకించబడిన జనాంగముగా, విలువ పెట్టి కొనబడిన వారముగా, ఆయన సొత్తుగా మార్చబడినప్పుడు నీవు నేను కూడా ఆయన ప్రజగా మార్చబడ్డాం. ఆయన ప్రజల అందరి ఎదుటే చేస్తాడు ఆయన అద్భుతాలు అని చెప్తున్నాడు ఇక్కడ. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేస్తాడు. ఆయన ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతూ వెట్టి చాకిరీకి గురై చాలని ఆహారము చేత చాలని ప్రియులారా ఆకలితో అలమటిస్తూ ఆహారం అంతంత మాత్రమే ఉండి ఏ వసతులు లేని ఆ పరిస్థితుల మధ్యలో, కష్ట క్లిష్ట పరిస్థితుల్లో అధైర్యం చెందుతూ, అధైర్యపడిపోతూ, కన్నీళ్ల మధ్యలో తమ జీవిత పయనాన్ని కొనసాగించుకుంటున్న ఆ రోజుల్లో వాళ్ళ బాధను, హింసను, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమను, వాళ్ళ దురవస్థను, వాళ్ళ దరిద్రతను చూచిన దేవాతి దేవుడు, నిదానించి చూచిన దేవుడిగా చూచి ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఉన్నాడని లేఖనం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దిగి వచ్చాడు.
దిగి వచ్చి ప్రియులారా నవ్వుతా ఉన్నాడండి. నిదానించి చూచాడంట. వాళ్ళ బాధను, హింసను, కష్టాన్ని చూచిన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపించాడు. ఎలా విడిపించాడు? నెల దశమి నాడు, మొదటి నెలలోనే, ఆ దశమి నాడు మొదటి నెలలో ప్రియులారా నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తము ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలుని విమోచించాడు. నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తము ద్వారా పాత నిబంధన పరిశుద్ధులైన ఇశ్రాయేలు ప్రజల్ని. ఇప్పుడు మనమెవరమంటే క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలం. ఆయన మనల్ని ఎలా విడిపించాడు? సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు తనది కాని రక్తమును తీసుకొని, నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తమును, తనది కాని రక్తమును తీసుకుని సంవత్సరమునకు ఒకసారి ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ దేవునితో సహజీవనం చేస్తూ ఉండేవాడు. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారములో సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. ఆ ప్రత్యక్ష గుడారానికి 3 భాగాలుగా విభాగించారు పరిశుద్ధాత్ముడు. ఏమిటి 3 భాగాలంటే, మొట్టమొదటిగా ఆవరణము, రెండవదిగా పరిశుద్ధ స్థలము, మూడవదిగా అతి పరిశుద్ధమైన స్థలము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆవరణములో ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు. వీళ్ళు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి వీలు లేదు. ఈ పరిశుద్ధ స్థలములో యాజకులందరూ ఉంటారు. వీళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి వీలు కాదు. ప్రధాన యాజకుడైన అహరోను, ఎవరైతే ఆయా దినాల్లో ప్రధానత్వాన్ని, ప్రధాన యాజకత్వాన్ని పొందుకొని ఆ అధికారమును, ఆ అభిషేకమును, ఆ అభిషేక తైలమును ప్రోక్షించబడినవాడై, దేవుని చేత ఏర్పరచబడినవాడై, దేవుని చేత ఎన్నుకొనబడినవాడై, ప్రధానత్వం పొందుకొని సంవత్సరమునకు ఒక్కసారి తనదు కాని రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధమైన స్థలాల్లోనికి వెళ్ళాలని నిర్ణయించబడ్డాడో ఆ వ్యక్తి మాత్రమే అక్కడికి వెళ్తారు. ఆ వెళ్ళే ప్రధాన యాజకుడు అంగి వేసుకుంటాడని బైబిల్లో రాయబడిన మాటలు మీకు చెప్తున్నాను. ఆ అంగి అంచుల మట్టుకు ప్రియులారా దానిమ్మ పండ్లు వలె ఇత్తడి గంటలు జత చేయబడి ఉంటాయి. ఈ యాజకుడు నడుస్తూ ఉంటుంటే ఆ అంగీకున్న ఇత్తడి గంటలు మోగుతూ ఉంటాయి, గనగన మోగుతూ ఉంటాయి. అప్పుడు ఆవరణములో ఉన్న ఇశ్రాయేలీలు, పరిశుద్ధ సన్నిధిలో ఉన్న యాజకులు, యాజకత్వ సేవలో కొనసాగుతున్న యాజకులందరూ కూడా మన పాస్టర్ గారు బతికే ఉన్నాడు అని అనుకుంటారట గంటలు మోగుతున్నప్పుడు. ఎప్పుడు గంటలు మోగటం ఆగిపోయిందో, ఆ ప్రధాన యాజకుడు ఏదైనా తప్పు పొరపాటు చేసి ఉంటే, దేవుడు దహించి అగ్రై ఉన్నాడు కదండి, ఆ దహించి అగ్రైన దేవుడు ఆ అతి పరిశుద్ధ సన్నిధిలోకి దిగి వచ్చి అపవిత్రమైన కార్యక్రమం ఆ ప్రధాన యాజకునిలో కనబడిన వెంటనే భస్మమైపోతాడు, కాలి మాడి బూడిదైపోతాడు, ఇంకంటలు మోగవు. అప్పుడు ప్రధాన యాజకుడు చనిపోయాడని వీళ్ళు వెళ్తే వీళ్ళ మసి అయిపోతారు. అప్పుడు ఈ నడానికి ఓ తాడు కట్టి, ఈ తాడు ఎంతవరకు ఉంటుంది? ఆవరణం వరకు ఉంటుంది. చాలామంది ఇప్పుడు కూడా తాడు కడతారు, నల్ల తాడు ఒకటి అంగేసి. అది ఆ రోజుల్లో ఉన్న అనుభవాలు, ఆ రోజుల్లో ఉన్న అనుభవాలు అయ్యి. ఆ తాడు ఎందుకంటే ఈ చచ్చిపోయిన వాడిని లాగటానికి బయటికి, మరి వాళ్ళు వెళ్ళటం కుదరదు కదా, ఈ తాడు పట్టుకుని వాళ్ళు లాగుతారు. ఆ ఎముకలైన ఉంటే లాగి సమాధి చేస్తారు.
ప్రియమైన దేవుని బిడ్డలు, ఇట్లాంటి అనుభవాల్లో కొనసాగుతున్నారు రోజుల్లో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వారి శిలువలో నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తమును కల్వారి శిలువలో చిందించడం ద్వారా, ఆయన శిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించడం ద్వారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవాలయపు తెర కింద నుండి నడిమ పై వరకు రెండుగా చేల్చబడింది. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మనకు అతి పరిశుద్ధమైన స్థలమునకు ఉన్న అడ్డుగోడను యేసయ్య శిలువ మరణము ద్వారా రెండుగా చీల్చివేశాడు. ఆయన మనకు అడ్డు లేకుండా చేశాడు. మధ్యపు గోడను క్రోలదోసేను, మనకు శాంతి వసగేను. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను క్రోలదోసేను, మనకు శాంతి వసగేను. మధ్యపు గోడను కూలదోసేను, మనకు శాంతి వసగేను. సమాధాన గృహాంబులోన సమాధాన కర్త స్తోత్రములు. హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి అరుదించి సరిగ్గా 33.5 yearsలో 33.5 సంవత్సరాల వయసులో ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకై ఆయన కల్వారి శిలువలో బలై ప్రాణత్యాగం చేసి మన నిమిత్తమే ప్రాణాన్ని అర్పణముగా అర్పించి దారబోసి ఆ మధ్యపు తెరను రెండుగా చీల్చేశాడు ఆయన. ఇప్పుడు మనం అందరము కూడా ఆయన సన్నిధిలో నివసించే ధన్యతను, భాగ్యాన్ని యేసయ్య మనకు అనుగ్రహించారు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇట్లాంటి గొప్ప ధన్యత, భాగ్యాన్ని యేసయ్య మనకి ఇచ్చారు. ఆ రక్తం చేత ఎవరైతే కడగబడ్డారో వారు ఆయన ప్రజలు. ఆయన ప్రజలు కష్టాల్లోంచి విడుదల పొందారు. ఆయన ప్రజలని పేరు పెట్టుకుంటే సరిపోదు. బాప్తిసం పొందినంత మాత్రాన నువ్వు బాప్తిసం పొందితే సరిపోదు. నీ బాప్తిసం అనుభవంలో ఇన్ని కార్యక్రమాలు ఉండాలి. క్రైస్తవుడు దరిద్రత అనుభవించకూడదు. క్రైస్తవుడు లోకానికి వెలుగై ఉండాలి. చీకటి ఎంత మాత్రము కూడా మనల్ని, మన కుటుంబాలను ఏలుబడి చేయకూడదు. బ్రతుకునంత కాలం నీవు నేను ఎన్ని సంవత్సరములు బ్రతికినా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది, నేను మీకు లోకానికి వెలుగై ఉన్నానంటారు యేసయ్య. ఆయన వెలుగై ఉంటే ఆయన రక్తం చేత కడగబడి మనం కూడా ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దబడాలి. అందుకే ప్రభు స్వతగా చెప్తున్నారు, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఆయన వెంబడించిన వారమైతే జీవపు వెలుగు కలిగి ఉంటాం. ఆ వెలుగు మనల్ని ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపిస్తుంది. శాంతికరమైన జలముల యొద్దకి నడిపిస్తుంది. పచ్చిగల చోట్ల పరుండు పెడుతుంది. నూనెతో మన తలని అంటి అభిషేకిస్తుంది ఆ వెలుగు. ఆమేన్. దుడ్డికర్ర దండం మన చేతికిచ్చి నడిపిస్తుంది. గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఎటువంటి విపత్తులు మనకు సంభవిస్తున్నా తన ప్రజలమైన మన పట్ల ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చెయ్యనుగాక. హల్లెలూయా. అయితే నువ్వు నేను కూడా తన ప్రజగా మార్చబడాలి. తన ప్రజలు కష్టాల్లోంచి విడిపించబడిన వారని, బాధల వలయాల్లోంచి విడిపించబడిన వారని, తన ప్రజలైతే తన ప్రజల కన్నీళ్లు ఆయన తుడిచివేశాడు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది.
మన కన్నీళ్ళ యొక్క బాష్ప బిందువులను ఆయన తుడిచి వేస్తానని వాగ్దానపూర్వకంగా చెప్తున్నాడు. మరి ఎన్నటికీ దప్పికొనకుండా ఎక్కడ నడిపిస్తాడంట ఆయన? జీవజల నదుల బొగ్గల యొద్దకు నడిపిస్తాడు. ఆమేన్. అట్లాంటి ప్రజలు ఆయన ప్రజలు. ఆయన ప్రజలం అయితే ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి వస్తాం. ఆయన ప్రజలమైతే ఏమండి, తీర్మానముతో ప్రభు సన్నిధిలో షడ్రకు మేషకు అబేద్నెగోలు వలె ఒక తీర్మానముతో నడిపించబడతాం. ఆయన ప్రజలమైతే దావీదు నడుస్తున్నట్టుగా ఆజ్ఞల మార్గమున పరిగెత్తుతాం. ఆయన ప్రజలు ఆశీర్వదించబడిన వారు. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారు దేవుని ప్రజలైన తన ప్రజలైన ఇశ్రాయేలుని శపించమని కాస్త డబ్బు కూడా ఇచ్చి ఒక ప్రవక్తని తెచ్చుకున్నాడు. పర్వతం ఎక్కించాడు. గాడిద ద్వారా దేవుడు మాట్లాడి, బిలాము, నేను నీ నోట ఏ మాటలు ఉంచానో ఆ మాటే పలకాలి సుమా, ఇక వేరే మాట నువ్వు ఎత్తకూడదు. ఎవరిని చెప్తున్నా, నేను నీ నోట ఉంచిన మాటలే పలకాలి. గ్రంథాల్లో మన పరిశుద్ధ వేదంలో చదువుతుంటే, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పుదును అని ఉంటుంది. ఆయన నోటి మాటలు మన నోట్లో ఉంచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన నోటితో ఎట్లాగంటే అట్లా మాట్లాడకూడదు. మన నోటితో మన పిల్లల్ని గాడిద అంటే నువ్వెవరివి ఏమండి? మనం పిల్లలు చెప్పినట్టు అంటలేదనుకోండి, ఏమంటాం? గాడిద అంటాం. మరి నువ్వెవరివి? కానీ 9 మాసాలు మోసి 9 నెలలు మోసి కష్ట నష్టాలు పడి రక్తం తక్కువైతే మళ్ళీ ఇంకొకరు రక్తం ఎక్కించుకొని ఏమండి ఆ డెలివరీ టైంలో ఇంత ప్రయాసపడి కష్టపడి పుట్టిన దాకా ఉండే మళ్ళీ ఆడ కేర్ మన ఏడకపోతే మళ్ళీ ఐసీలో 10 రోజులు పెట్టి వాడికి ఇన్ని తిప్పలు పడి పెంచి పెద్ద చేసావే, మరి వాడిని గాడిద అంటే నువ్వెవరు అసలు? మన నోటితో మన పిల్లల్ని ఏమీ అనకూడదండి. మన నోట ఆశీర్వాద వచనాలే ఉండాలి. ఆమేన్. దద్దమ్మ, తెలివి తక్కువడా, ఇట్లాంటి మాటలు వాడకూడదు. మన పిల్లల్ని ఎప్పటికీ ఎన్నటికీ కూడా మన చేతులతో కానీ మన నోటితో కానీ ఆశీర్వదిస్తూనే ఉండాలి. హల్లెలూయా. బిలాము ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, బిలాం, నేను నీకేం చెప్తానో అదే పలకాల. బీ కేర్ఫుల్, అప్రమత్తంగా ఉండు, ఏమి మాట్లాడకూడదు, రెండో మాటకి ఎత్తకూడదు నువ్వు అసలు అని. బాలాకు రాజు డబ్బిచ్చి జీతం ఇచ్చి సొమ్ము ఇచ్చి ఇన్ని చేసినా సరే ఆ పర్వతం ఎక్కి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నాడు? తన ప్రజలైన ఇశ్రాయేల్ని, వాళ్ళెవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజల్ని బిలాము ప్రవక్త ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బాలాకు రాజు అన్న మాట ఏంటంటే, వాళ్ళని శపించు, నిన్ను గణపరుస్తాను, నిన్ను ఉన్నత స్థితిలో పెడతాను, నీకు కావాల్సిన వెండి బంగారం వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఇస్తాను. ఎన్ని చెప్తున్నా సరే దేవుడు బిలాము ప్రవక్త నోట ఏ మాట ఉంచాడో ఆ మాటే పలుకుతున్నాడు. ఏమని చెప్పించమంటావయ్యా? వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రజల ఎదుట ఏ జన్మలోనైనాను చెయ్యబడని అద్భుతములు చేస్తాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఎందుకు? ఆయన ప్రజల ఎదుటే ఏ జన్మలోనైనా, ఏ రాష్ట్రములోనైనాను, ఏ దేశంలోనైనా చేయబడి అద్భుత మహత్త ఆశ్చర్య కార్యములు ఆయన చేస్తాడు. అంటే ఆయన ప్రజలు ఎవరంటే ఆజ్ఞల మార్గమున పరిగెత్తేవారు. ఆమేన్. ఆజ్ఞలు ఏం సెలవిస్తున్నాయి? నిన్ను వలె నీ పొరుగు వారిని, ఏమండి, చాలామంది ఐందవ సహోదరులు కూడా, దేవుణ్ణి యేసయ్యను ఎరగని ప్రజలు కూడా ఒప్పుకొని సంతోషించే మాట ఏంటంటే, బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పిన ఒక మాట, నిన్ను వలె
నీ పొరుగు వారిని ప్రేమించు. ఆమేన్. ఈ మాట ఏ గ్రంథంలో మనకు కనబడదు. మన దేవుడు పాపమును క్షమించి పాపిని రక్షించుటకి ఈ లోకానికి వచ్చిన దేవుడు. పాపముని క్షమించి పాపిని పాపములోనే మిళితమైపోకుండా, పాపముతోనే మగ్గిపోతూ, పాపముతోనే కాలగర్భంలో కలిసిపోతూ నిత్య నరకాగ్ని గుండములోకి వెళ్ళిపోకుండా తప్పించుటకు, నాశనమును గోతి నుంచి విడిపించుటకు, తప్పించుటకు పరలోకమును వీడి భూలోకానికి అరుదించిన యేసయ్య ఎవరిని తన ప్రజలుగా ఎంచుకుంటాడు, తన సొత్తుగా మార్చుకుంటాడు. తన ప్రజలు ఎవరు అనే సత్యాన్ని మనం చూస్తుంటే ఆజ్ఞల మార్గమున పరిగెత్తేవారు. ఏమిటి ఆజ్ఞ? అపోస్తుల కార్యాలు ఉంటుంది, మీరు చూడొద్దు, వినండి. ఆ అజ్ఞాన కాలములో దేవుడైన యెహోవా చూడనట్టుగా ఉన్నాడు. ఇద్దరం చేసుకున్నా చూచి చూడనట్టున్నాడు, ముగ్గురు చేసుకున్నా చూచి చూడనట్టున్నాడు. అది ఏ కాలం? అజ్ఞాన కాలం. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన మనుష్యులమైన మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యం వెళ్ళలేవు. మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను, కోరి నూతనాత్మనుందుడి విస్తార ఆత్మలను రక్షించుడి, కోరి నూతనాత్మనుందుడి విస్తార ఆత్మలను రక్షించుడి. క్రైస్తవులారా క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా, సులువుగా చిక్కులను పెట్టు పాపములు త్యజించుడి, సులువగు ప్రభు కాడిని సులువుగా మోయుడి, కోరి నూతనాత్మనుండుడి విస్తార ఆత్మలను రక్షించుడి. హల్లెలూయా. ఆయన ఆత్మను పొందిన మనం, ఆయన ఆజ్ఞల మార్గాన్ని పరిగెత్తుతున్న మనం రక్షించుకున్నాం. ఇంకెంతమంది రక్షించాలి? ఈ లోకమంతా వేల మంది, కోట్ల మంది ప్రజలు ఇంకా రక్షణ లేక, సంతోషము లేక, ప్రియారా ఆరోగ్యం అంతంత మాత్రమే ఉండి, ఆశీర్వాదం అంతంత మాత్రమే అనుభవిస్తూ, జీవితములో వ్యధ చెందుతూ, జీవితములో సుఖానికి దూరమై, నెమ్మదికి దూరమై, ఆరోగ్యానికి దూరమై, ఐశ్వర్యానికి దూరమై, పిల్లల్ని చక్కగా పెంచుకునే ఆ అనుభవాలకు దూరమై, ఆ తల్లి వెళ్ళినప్పుడల్లా చెప్తా ఉంటుంది నాకు, అన్నయ్య పిల్లలు చెప్పినట్టు వింటలేదు అన్నయ్య, వీళ్ళు బడికి పోవట్లేదు అన్నయ్య. నాకు కోపం వచ్చే రోజుని, అమ్మా 4 బరిగొడ్లు కొనిపెట్టి వాళ్ళకి అక్కడ ఆ అమ్మవారి సాల దగ్గరికి వెళ్ళి మేపుకుని వస్తారు, ఆ పాలన్న తాగుదాం మనం. నిజం ఇక్కడే ఉంది ఆ చెల్లి. ఏం చెప్తారు? ఇంకా ఎందుకు వింటలేదు? నువ్వు సరైన మారు మనసు పొంది, నీకు వచ్చిన ఖాళీ సమయములో, నీకు దేవుడిచ్చిన సమయములో నీ పిల్లల కొరకు రేయి మొదటి జామున చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఆమేన్. వాళ్ళు నువ్వు ఎన్ని చెప్పినా వినరు. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆలకించిన యేసయ్య మన పిల్లల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టునుగాక. హల్లెలూయా. అట్లాంటి అనుభవాలు కోకొల్లగా మన జీవితాలు, అనేక మంది కుటుంబాల్లో ఇట్లాంటి ఆశీర్వాదకరమైన అనుభవాల్ని మనం కళ్ళతో చూసేటట్టుగా మనం ఆరాధిస్తున్న యేసయ్య చేస్తూ వచ్చాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకి ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. ఎందుకు మనుషులకి ఆజ్ఞాపిస్తున్నాడు? ప్రవక్తల గ్రంథంలో ఉంటుంది, క్షేమకాలములో నేను నీతో మాట్లాడుతూ వచ్చాను, అయితే నువ్వు నా మాట బాల్యము నుండి వినకపోవటము అనేటువంటిది అలవాటు, వాడుక చేసుకుంటూ వచ్చావని ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటుంది.
మాట వినట్లేదు. సూర్యుడిని, ఓ సూర్యుడా తూర్పును ఉదయించు, పడమట అస్తమించు అన్నాడు దేవుడు. సముద్రమా, జలరాశులారా, నేను మీకు ఇసుక తెన్నులను సరిహద్దుగా ఉంచాను. జలరాశులారా, ఈ ఇసుక తిప్పలు మీరు దాటి రాకూడదు సుమా అని ఆజ్ఞాపించాడు ఆయన. ఇవన్నీ ఆజ్ఞలు. ఈరోజు వరకు ప్రియులారా, సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు, పటమటన అస్తమిస్తున్నాడు. ఈరోజు వరకు మీరు విశాఖపట్నం పోండి, మా ఏరియాకి పోండి, ఒంగోలుకు పోండి, చెన్నైకి పోండి, బొంబాయికి పోండి, కలకటాకు పోండి, ఎక్కడికి పోయినా సముద్రం ఉన్న చోటకి వెళితే ఇసుక తెన్నులండి. ఈ వరదలు వచ్చినప్పుడు ఏటుగట్లన్నీ తెగిపోతూ ఉంటాయి. వరద తాకిడికి తెగిపోతున్నప్పుడు ఇసుక బత్తాలతో కూరి ఆ గట్టున ఆపాలని ఇసుక బస్తాలు వేస్తారు. ఎన్ని వేసినా ఆగదు. ఒక బావిలోంచి వచ్చిన వర్షపు నీరే ఇసుక బస్తాలకు ఆగకుండా ఉంటే నా దేవుడు ఎంత గొప్పోడండి. సముద్రాన్ని ఇసుక తెన్నులు దాటి రావద్దన్నాడు. ఈరోజు వరకు దాటి రావట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టి యావత్తు కూడా దేవుని మాట వింటున్నాయి. మరి వినలేని వారు ఎవరంటే ఆయన ప్రజలమైన మనమే. అయితే మనం ఆయన మాట వినటం ఎంతో శ్రేష్టమని బైబిల్ హెచ్చరిస్తుంది. ఆయన మాట విన్న వారికి భూమి మీదనున్న శ్రేష్టమైన పదార్థములన్నిటిలోని కూడా మనకు భుజింపనిస్తాడంట ఆయన. యెషయా గ్రంథంలో ఉంటుంది శ్రేష్టమైన పదార్థాలు. నేను రోజు జనవరి నెలలో ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు భోంచేసిన తర్వాత మామిడి పళ్ళు పెడుతున్నారు. మామిడి పళ్ళు ముక్కలు. ఏంటమ్మా ఏప్రిల్ మే నెలలో వస్తాయి కదా మామిడి పళ్ళు అంటే, లేదులేండి మాకు ఉన్నాయి, మేము దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి దాచిపెట్టుకున్నాం, మీరు వచ్చారు కనుక, మీరు యేసు ప్రభువు మరి అతిథులు కనుక మీకు పెట్టాలని పెడుతున్నాం. చూడండి, ఆయన మాట వింటున్న వారికి శ్రేష్టమైన పదార్థాలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట విన్నవారికి ఏది ఆశించినా వారికి దొరుకుతుంది. దైవ సేవకురాలు ఆత్మీయ తల్లి మేరక్క గారు ఒక రోజున 97, 96 ఆ సంవత్సరాల్లో కొంతమంది సిస్టర్లు తీసుకుని రోడ్డు మీద అలా వెళ్తుంది, విజిటింగ్కి వెళ్ళాలని వెళ్తుంటే ఓ షాప్లో సీసాలు తల మెరిసిపోతున్నాయంట. ఏంటయ్యి? చాక్లెట్లు. ఆమెకి ఇష్టమైన చాక్లెట్లు అంట అయ్యి. అరే ఓ 10 చాక్లెట్లు కొనుక్కుంటే బాగుండు అని డబ్బులున్నాయి హ్యాండ్ బ్యాగ్లో. కొట్టుగాడికి పోకూడదు కదా, పోనులే అని చెప్పేసి బాధపడిపోతూ ఆ కొట్టు దాటి వెళ్ళిపోయేదంట. ఆమె ఎవరు? దేవుని బిడ్డ. ఆమేన్. దేవుని చేత ఎన్నుకొనబడిన దైవ సేవకురాలు. పరలోకమందున్న దేవుడు చూశాడు, యేసయ్య చూశాడు. చూసి ఏం చేశాడు? ఆ షాప్ నుంచి ముందుకు వెళ్ళిపోయిన 4 రోజులకి అక్కగారి యొక్క బర్త్డే, పుట్టినరోజు వచ్చింది. ఇంక పుట్టినరోజు మనకు తెలియదు ఏముందండి, ఉదయాన్నే లేచి తలకు స్నానం చేసుకుని మంచి బట్టలు వేసుకుని ఉంటారు కదా, తలకు స్నానం చేసుకుని మంచి బట్టలు వేసుకుని రెడీగా ఉంటే ఎవరో ఉదయాన్నే 7 గంటలకు వచ్చి అక్కగారు పుట్టినరోజు కదా ప్రార్థన చేసుకుని వెళ్దామని వచ్చారంటండి. వచ్చి అక్క ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన తర్వాత అదే చాక్లెట్లు డబ్బా, పెద్ద డబ్బా తెచ్చి చేతిలో పెట్టారట. చప్పట్లో కొట్టండి గట్టిగా. ఒక ప్యాకెట్ డబ్బాయే ఆమె చేతిలో పెడితే అది మూత తీసి చూస్తే ఆమె షాపులో ఏ చాక్లెట్ అయితే చూసిందో అదే చాక్లెట్. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులు ఆశించింది అది వారికి దొరుకుతుంది. శ్రేష్టమైన పదార్థాలతో మనల్ని అనుభవించేటట్టు చేస్తాడు ఆయన. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, రాణువారు, రోమా ప్రభుత్వ అధికారులు, కైఫా ప్రధాన యాజకులందరూ కూడా యేసు ప్రభువుని తన శిష్యుల్ని పన్ను కట్టమంటున్నారు.
పండు కట్టమంటుంటే అప్పుడు యేసయ్య తన శిష్యులతో చెప్పాడు, సముద్రములో గాలం వేయండి. శిష్యులారా, వీళ్ళు పండు కట్టమంటున్నారు కదా, మనం యూదులం, మనం పన్ను కట్టవలసిన పని లేదు. మనం ఈ దేశం యొక్క పౌరుషత్వం కలిగిన వాళ్ళం. అయినా మనం ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు. వెళ్ళండి, గాలం వేయండి. ఆ గాలంలో ఒక చేప మీ గాలానికి పడుతుంది. ఆ చేప నోట్లో షెకేల్ ఉంటుంది. పన్ను కట్టేయండి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు, ఎన్నెన్ని అద్భుతాలండి. ఏ జన్మలోనైనాను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజల అందరి ఎదుట నేను చేసి చూపిస్తాను. ఆమేన్. అయితే మనం ఆయన ప్రజలముగా మార్చబడాలి. ఆజ్ఞల మార్గాన పరిగెత్తబడాలి. కన్నీళ్లు తుడిచివేయబడిన గుంపులో ఉండాలి. దుఃఖము నిట్టూర్పు మన జీవితాల్లో ఎగిరిపోయి ఉండాలి. ఆజ్ఞల మార్గాన పరిగెత్తుతూ ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞను పాటిస్తూ మనస్సు మార్చుకొని మార్పు పొందిన వారమై బిడ్డల వంటి స్వభావం కలిగిన వారమై. ఏ స్వభావం? చిన్న బిడ్డలు యేసు ప్రభువు వారి దగ్గరికి వస్తుంటే శిష్యులు గద్దిస్తూ ఉంటుంటే, శిష్యులారా వాళ్ళు గద్దించొద్దు, వాళ్ళని ఎదుగు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఆమేన్. మీరు గమనించండి, అక్కడ ఉన్న ఆ వాక్య భాగంలో ఇలాంటి వారిదే అన్నాడు, కానీ వాళ్ళది కాదు. వాళ్ళదని చెప్పలేదు, అలాంటి వారిదే అని చెప్పాడు ఆయన. అంటే అలాంటి మనస్తత్వం మన జీవితాల్లో మార్పు చెందిన బిడ్డల వంటి స్వభావం కలిగిన వారమై. బిడ్డలంటే ఎవరు? వాళ్ళకి మంచి ఏదో చెడోదో తెలియదండి. వాళ్ళకి అసూయ, ద్వేషం, ఈర్ష్య, పగ, కుట్రలు, ఏమండి ద్వేష భావాలు, ఇట్లాంటి అనుభవాలు ఏమీ కనబడవు. అందరినీ సహోదర భావంతో, చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారు ప్రేమ ఆప్యాయతను పంచుకుంటూ వాళ్ళు సాగిపోతారని బైబిల్ లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. అట్లాంటి వారి మధ్యలో నా ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతములు చెయ్యనుగాక. హల్లెలూయా. ఈ నెలంతా అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప అద్భుతం ఏంటో చెప్పనా? ఈ కరోనాలో గురవ్వకుండా మనల్ని కాపాడటమే అద్భుతం. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఈ కరోనాతో పాటు మన ఇళ్ళకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. వ్యాపారాలు లేవు. ఉద్యోగాల్లో 2 నెలలు జీతం ఆపేశారు. సగం జీతం ఇచ్చారు. వాళ్ళు ముందే ప్లాన్ చేసి పెట్టుకుంటారు. ఈ జీతాలు పొందే వాళ్ళంతా 30,000 వస్తుంది, 20,000 ఏమో వాళ్ళకి ఇవ్వాలా, 3,000 అదేదో కట్టాలి, అదేదో కట్టాలి, 2,000 రూపాయలు పాలు, ఇక మన దగ్గర 2,000 ఉంటుంది. ఆ నెలంతా ఏదో సహజం ముందే వేస్తారు ప్లాను. ఆడు సగం ఆపేశాడు. ఈ కరువు కాకపోతే ఏముందండి? కరువు. ఆరాధనలు 3 నెలలు 12 వారాలు లాక్డౌన్, సంపూర్ణ లాక్డౌన్. ఎవరు రాలా. మరి మా పరిస్థితి ఏంటి? చెప్పనా? ఏమండి, ఆయన ఏలియాను కాకులతో పోషించిన దేవుడు. హల్లెలూయా. ఏర్పరచబడిన సేవకుల్ని ఆయన చెయ్యి విడవడు. ఆమేన్. ఆయన పిలిచాడు కనుక ఆయన నాకు జీతం ఇస్తాడు. పిలిచిన వాడు ఎవరు? నమ్మదగినవాడు. ఆయన పిలిచాడు కనుక జీతం ఇస్తాడు. కనుక ఎన్నెన్నో అవరోధాల్లోంచి, ఎన్నెన్నో కష్టాల్లోంచి, ఎన్నెన్నో నష్టాల్లోంచి ప్రభు మనకు ఒక గొప్ప విడుదల కలుగు చేసి నెమ్మది దయచేస్తా వచ్చాడు. అదే గొప్ప అద్భుతం. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అద్భుతం ఏంటంటే, ఇక రాబోతున్న దినాల్లో పూర్తిగా నిర్మూలమైపోయేటట్టు కరోనాన్ని తొలగిస్తున్నాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అద్భుతము చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు జరిపించబోతున్నాడు ఆయన చేయుటకు సమర్థుడు, శక్తి గలవాడు. ఎంతటి కార్యనైనా సరే ఒక అద్భుతం చేస్తాడంతే. ఎన్ని సంవత్సరాలండి? 1 2? 12 years.
12 సంవత్సరాల నుంచి ఆ జబ్బుతో బాధపడుతుంది ఆమె. ఎంతమందో వైద్యుల చుట్టూ తిరిగిందని, ఉన్న డబ్బులన్నీ వ్యయపరుచుకుందని, నష్టపరుచుకుందని, ఊరంతా అప్పులు చేసిందని, ఫలితం శూన్యమని ఆ భయానకమైన పరిస్థితుల్లో ఉన్న ఆ యవ్వన బిడ్డ, ఆ సహోదరి ఏమండి యేసయ్య ప్రాంతానికి వస్తే ఆయన వస్త్రపు చెంగు ముట్టిందండి, అద్భుతము జరిగింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. అద్భుతము జరిగింది. ఏమిటి అద్భుతం అంటే ఆమె బాధ నివారణ అయింది, ఆమె రక్తధార కట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక తండ్రి అండి, ఒక తండ్రి జ్యేష్ఠ కుమార్తె, ఆమె వెన్నుపూసలో అంత గడ్డ వచ్చింది. గడ్డ అది కాన్సర్ గడ్డో ఏ గడ్డో అర్థం కాదు, ఎక్కడో చరిత్రలు కాదు. సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అయిన దేవాతి దేవుడు ఈ ప్రార్థనా మందిరములో ఆయన దక్షిణ హస్తమును చాపి చేసిన అద్భుతాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళాడు, అయ్యా చెకప్లు చేయించాడు. సిటీ స్కానింగ్ అంటే ఏదది పడుకు పెట్టేసి బల్ల మీద ట్రింగ్ అని బటన్ నొక్కితే లోపల వద్దంట మొత్తం శరీరం అంతా. ఇక అన్ని అవయవాలు ఏమీ లేదు. ఇక ఆ తండ్రి అనుకున్నాడు, ఆ డాక్టర్కి ఇచ్చే డబ్బులు ఏదో దేవుడు కానుకేసేద్దాం. యేసయ్యా నా బిడ్డ గడ్డ కరిగిపోవాలయ్యా, ఆమేన్, నా బిడ్డ గడ్డ కరిగిపోవాలయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఓ రోజు అమ్మగారు ప్రార్థన చేయటం చేస్తూ ఉండగా, నేను నీ గడ్డ తీసివేయబోతున్నాను, ఆమేన్, నీ గడ్డ కరిగిపోతుంది, అది అద్భుతం జరగబోతుంది, నమ్ము, విశ్వసించు నా కుమార్తె అని స్త్రీల సమాజ కూడికలో ప్రార్థన చేసి పంపించిందండి. మరుసటి నెలలో వస్తే ఆ గడ్డ లేదండి. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని అద్భుతాలు అయ్యా. ఈడు పుట్టినప్పటి నుంచి మాట్లాడ్డాయ్యా ఈడు అంటది ఆ తల్లి. ఆ బిడ్డను కనుక్కున్న తల్లి నూనె బాటిల్ తెచ్చింది. నూనె బాటిల్ ప్రార్థన చేసి, యేసయ్యా నువ్వు కల్వారి సిలువలో చిందించి రక్తంగా ఈ నూనె మలచండి అనేసి నాకు దేవుడు చెప్పిన మాటను మనసులో అనుకుని తలంచుకొని ఈ నూనె రాస్తూ ఉండమ్మా, నోట్లో పోస్తూ ఉండు, నీ బిడ్డకు మాటలు వస్తాయి అని చెప్పి ప్రార్థన చేసి పంపించాం. అద్భుతాలండి. సరిగ్గా 45 డేస్ 45 రోజుల తర్వాత మళ్ళా ఆ తల్లి తన బిడ్డను తీసుకొచ్చి ఏడుస్తూ చెప్తుంది, నా బిడ్డ మాట్లాడుచున్నాడు అని అంటే నేను నమ్మలేదు. తోమాలాగా తోమా శిష్యుడు నమ్మలేనట్టుగా నేను నమ్మలే. రే నువ్వు మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నా. యేసు అనరా? యేసు ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించుబడే, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించుబడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయొచ్చు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయొచ్చు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. సరి ఆరెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నేని సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరి
పునరుత్థాన ఫలమునిచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయులామడే, నాకై అతి త్వరలో మహిమతో రానయులామడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, నాకై నిలువెల్ల సిలువలో కలిగినాడే. సరికారవరు సరిలారెవ్వరు 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 నా ప్రియుడైన యేసయ్యకు, నా వరుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిహద్దులు నా ప్రియుడైన యేసయ్యకు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట, ఆ వాగ్దానం నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ప్రభు చెప్తున్నాడు, నీలోనే ఒక అద్భుతం చేశాను ఆగస్టు నెలలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిజం, ఆయన ఒక అద్భుతం చేశాడు. పెద్దలందరూ రోజు వచ్చి ఇంకా తగ్గిందా లేదా ప్రతిరోజు వాళ్ళు నన్ను దర్శిస్తూ పలకరిస్తూ వచ్చారండి. పుడిగా అంటున్నారు, మీకు ఆరోగ్యం బాగుందని. దేవుడు బాగు చేస్తే పచ్చి ఉంటుందా ఏమండి? దేవుడు బాగు చేస్తే పచ్చి ఉండదు. పంచపరమాణాలు అన్నీ తినవచ్చు. దేవుడు బాగు చేశాడు. ఒక అద్భుతం. అద్భుతాల గురించి చెప్పాలంటే ఆ అద్భుతాలు ఆ చెప్పుచున్న సేవకుడు అనుభవించాలి. మామూలుగా చెప్పటం వేరు, అనుభవిస్తూ చెప్పడం వేరు. ఇది అనుభవిస్తూ చెప్తున్న సందేశం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. అట్లాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు నా ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితాల్లో ప్రభు చూపిస్తాడు. ఆ సంఘములో అద్భుతాలు జరగాలి. అపోస్తుడైన పౌలు గారి ద్వారా 19:11 చూస్తుంటే అపోస్తుల కార్యాల్లో అపోస్తుడైన పౌలు ద్వారా దేవాతి దేవుడు విశేషమైన అద్భుతములు చేయించెను. ఆమేన్. విశేషమైన అద్భుతములు చేయిస్తా వచ్చాడు పౌలు గారి ద్వారా. ఆయన ద్వారా దయ్యాలకు గద్దిస్తుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఆయన నీడ పడితేనే రోగులు బాగుపడిపోతున్నారు. ఆయన వస్త్రం ముడితేనే రోగులు బాగుపడిపోతున్నారు. ఆయన నడిచి వెళ్తున్నప్పుడు మంచాల మీద తీసుకొచ్చి ఆ పక్కన పెడితే ఆయన నీడ పడితే వాళ్ళు లేచి కూర్చుంటున్నారు. చెప్పలు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. విశేషమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు పౌలు గారి ద్వారా నా యేసు సాక్షాత్తు చేయిస్తూ వచ్చాడు. యేసు ప్రభు ఏమన్నారు చెప్పిన, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యములు చేయుదురుగాక, నేను చేసిన అద్భుతముల కంటే మరిన్ని అద్భుతాలు జరిపించుదురుగాక. ఆమేన్. ఎన్నెన్నో అద్భుతాలు మీరు మర్చిపోతారు కానీ నేను మర్చిపోను. ఆ మధ్యన ఒక 3 సంవత్సరాలు వర్షం లేదు మన ప్రాంతంలో. మురారిపల్లి చెరువంతా ఎండిపోయింది, బోర్లు ఎండిపోయినాయి. ఎన్ని ట్రాక్టర్లన్నీ ఎన్ని బజార్లకు నీళ్లు తోలుతారు. అది ఇట్లాగే నవంబర్ నెలాఖరికి వచ్చేసాం. వర్షాలు కురవలేదు. వర్షాలు కురవకపోతే వస్తుంది చలికాలం, తర్వాత వేసవికాలం వస్తుంది. ఏమైపోతాయి? గొడ్లు చచ్చిపోతాయి, మరి జంతువులు చచ్చిపోతాయి, మనుషులు అల్లాడిపోతారు. యేసయ్యా ఏలియా కర్మేలు పర్వతం మీద మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకొని చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండగా ప్రచండమైన ఉరుములు మెరుపులు ప్రచండమైన వర్షాన్ని కురిపించిన గొప్ప దేవుడు. మీకు గుర్తుందో లేదో 2016 సంవత్సరంలో నిజం చెప్తున్నాను మీకు.
ఇట్లాంటి ఆరాధనలో ఒక ఆరాధన అందరం కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆదివారం ప్రార్థన చేసామండి. మంగళవారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన వర్షం బుధవారం పగటిపూట 11 గంటల వరకు కురుస్తూనే ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆకాశపు తూములు విప్పాడు. మీకు గుర్తుందో లేదో, ఆ సంవత్సరమే మురారిపల్లి చెరువు నిండా మునిగింది. మరలా మనం ఆ చెరువులో నీళ్లు చూడాల. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఏ జన్మలోనైనాను చెయ్యబడని అద్భుతములు ఇదిగో నా బిడ్డలారా మీ మధ్యలో చేయబోతున్నాను. ఆమేన్. ఎందుకు ఆయన మన మధ్యలో చేస్తాడు? మనము ఆయన స్వరక్తము చేత సంపాదించుకున్న స్వకీయ సంపాద్యం. ఆయన బిడ్డలం మనం, ఆయన మార్గాల్లో నడుస్తున్న వాళ్ళం. ఆయన మన కన్నీళ్ళు తుడిచాడు. ఇంకా ఏం చేశాడు చెప్పనా? నా బిడ్డలారా, మిమ్మల్ని ఎవరైనా ముట్టుతుంటే, మీకే హాని అయినా కలగజేస్తుంటే, మిమ్మల్ని ముట్టిన వారు ఇదిగో నా కనుగుడ్డు ముట్టిన వానితో సమానమని చెప్పాడు. ఆయన ఎంతగా ప్రేమించాడండి. ఆయన ప్రేమ అగాధ సముద్ర జలములైన ఆర్పచాలు. ఆయన ప్రేమ మరణము కంటే బలమైనది. ఆయన అద్భుతాలు మన జీవితాల్లో చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించటానికి ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట 11 అద్భుతాలు చేశాడు ఆయన. ఎన్ని అద్భుతాలు? 11 అద్భుతాలు. అవన్నీ చదువుకోవటానికి ఇప్పుడు సమయం కాదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ అధ్యాయం 10 నుండి 11వ అధ్యాయం 4-6 వాక్యాల వరకు చదవండి. అక్కడ 11 అద్భుతాలు ఉంటాయి. నీటిని రక్తంగా మార్చాడు, ఈగల గుంపులు పంపించాడు, కప్పల్ని పంపించాడు, ఏమండి పేలుడు పంపించాడు, మెన్నల్ని పంపించాడు, ఏమండి దద్దుర్లో చేసి ఆ బూడుదు అని ఊదితే ఇజ్రాయేల్ మరి ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తీలందరికీ ఏమొచ్చినాయి? దద్దుర్లు పొక్కులు వచ్చేస్తున్నాయి. దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ, భయంకరంగా గోక్కుంటున్నారు. నీరు రక్తం అయిపోయి ఇంక తాగటానికి నీళ్ళు లేవు. ఆ చేతుల కర్ర వేస్తే పాము అయిపోయింది. ఇన్ని అద్భుతాలు చేస్తూ వచ్చాడు ఆయన. చివరి అద్భుతం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రథమ సంతతిని చంపేశాడు దేవుడు. ఫరో చక్రవర్తి మొదలుకొని జంతువుల వరకు కూడా ప్రథమ సంతానాన్ని సంహార దూత చేత చంపేశాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, తన ప్రజలైన ఇశ్రాయేలు ఉన్న చోట ఈగల గుంపులు లేవు. ఆమేన్. 3 రోజులు కటిక చీకటి, చిమ్మ చీకటి. కూర్చున్న వాళ్ళు లేవలేదని రాస్తుంది బైబిల్లో. ఎన్ని రోజులు? 3 రోజులు. కూర్చున్న వాళ్ళు ఐగుప్తు దేశస్థులు లేవల. 3 రోజులు కూర్చున్న వాళ్ళు లేవలేదంటే ఆ స్థలం ఏమైపోయి ఉంటుంది? ఈ రోజులు ఏ రోజులు? భయంకరమైన జబ్బులు కలిగిన రోజులు. నిమిషానికి పోవాలా ఆ శంఖాన వర్తకి. 3 రోజులు లేలేదంటే కూర్చుని ఏమైపోయి ఉంటుంది? ఆ స్థలం అంతా కంపైపోయి ఉంటుంది. భయానకమైన పరిస్థితులు. అయితే ఇజ్రాయిల్ ఉన్న ఆ గోషేను దేశంలో దేవుడు వెలుగై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి చీకట్లేదు. ఆయన ప్రజలమైన మనకు కరువు రానివ్వడు. మరణం మన ఏలుబడి చేయదు. అలాగని మనం బ్రతుకుతామా? ఒక దినాన్ని చనిపోతాం. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాలి. అసలు చనిపోయిన తర్వాతే క్రైస్తవ్యంలో అడుగుపెట్టిన మనకు నిజమైన బ్రతుకు ప్రారంభమవుతుంది. ఆమేన్. నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం ఎలాంటిదండి? సౌభాగ్యంతో ఉన్న జీవితం. ప్రభు యేసు బిడ్డలమైన మనకు ఆనందకరమైన జీవితం. అట్లాంటి ఆనందకరమైన జీవితాన్ని, సౌభాగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సౌఖ్య సౌభాగ్యాలతో తొలతూగేటట్టుగా
నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ పక్షాన నా పక్షాన ఆయన ప్రజలమైన మనందరి ఎదుట ఆయన అద్భుతాలు చేస్తారు. ఆమేన్. అయితే మనము ఆయన ప్రజలముగా ఉండాలి. అంతేగాని రాత్రి పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, అల్లరితో కూడిన ఆటపాటలైనను. ఏమండి, మా ఊళ్ళో పెద్ద హాస్పిటల్ ఉంది, స్త్రీల ఉమెన్స్ హాస్పిటల్. స్త్రీలకు ప్రత్యేక, స్త్రీలే వెళ్దాలి అక్కడికి, మగవాళ్ళు ఎవరు చూడరు. కాన్పులైనా ఏదైనా స్పెషలిస్ట్ ఒక అమెరికా దొరసానం వచ్చి అక్కడ పెట్టారు. ఇప్పటికే ఉంది ఆ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో ఉద్యోగం కావాలంటే ఉద్యోగస్తులంతా తెల్లసీర కట్టుకెళ్ళాలి, బొట్టు పెట్టుకోకూడదు. క్రిస్టియన్ హాస్పిటల్ అది. చాలామంది విగ్రహారాధికులు అందులో ఉద్యోగం కొరకు తెల్ల బట్టలు వేసుకొని పువ్వులు పెట్టుకోకుండా, బొట్టు పెట్టుకోకుండా ఏమండి వెళ్తూ ఉండేవారు. వాళ్ళు చూస్తే ఆ దొరలు కదండి, ఇంగ్లీష్ వాళ్ళు కదా, అమెరికా వాళ్ళు కదా, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి పెట్టేంత తల్లి చూసిన వెంటనే ఉద్యోగాలు ఇచ్చేసేది. 8 hours ఉద్యోగం చేసేవారు. మళ్ళీ సాయంకాలం చూస్తే 1/4 కిలో మల్లె పువ్వులు, ఇంత లావు కుంకుమ బొట్టి, ఇంకొక చీర కడితే బాగుండు, భవానీ చీర, ఎర్ర చీర కట్టేవారు. ఇదేంట్రా హాస్పిటల్లో ఇలాగున్నారు వీళ్ళు, ఇక్కడ ఇలాగున్నారు అనుకుంటూ ఉండేవాళ్ళు. ఓ పాస్టర్ గారు దగ్గరికి ఒక తల్లి వచ్చి, అయ్యా నా కొడుకు 7th క్లాస్ అయ్యా, 7th క్లాస్ అయ్యా, నా కొడుకు ఫస్ట్ ఆ రోజుల్లో పబ్లిక్ 7th క్లాస్ పబ్లిక్ పరీక్ష అన్నమాట 7th క్లాస్కి ఆ రోజుల్లో. ఇప్పుడు లేదు, తీసేశారు. అయ్యా పబ్లిక్లో నా బిడ్డ పాస్ అవ్వాలయ్యా, ఆ హాస్టల్లో ఆ స్కూల్లో చదువుతున్నాడు అయ్యా, పాస్టర్ గారు మీరు వెళ్ళినప్పుడు చిన్న ప్రార్థన చేయండి అయ్యా, మీరు ప్రార్థన చేస్తే పాస్ అవుతాడు, నా నమ్మకం అయ్యా అంటుందా తల్లి. అది అంత భాగ్యమమ్మా. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా బైక్ని ఆ జడ్బీ స్కూల్ వైపు తిప్పి ప్రార్థన చేసి వెళ్తాను, కంగారు పడకని అన్నాడు. చెప్తానే ఉంది, చేస్తానంటున్నాడు. ఒక 20 రోజుల తర్వాత అదే రస్తాలు, అదే బజార్లో ఓ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చి స్కూల్లోకి వెళ్ళాడు పాస్టర్ గారు. వెళ్ళి బి సెక్షన్లో ఉంటాడయ్యా, 7th బి సెక్షన్లో అంటే బి సెక్షన్లోకి వెళ్ళాడు. అమ్మా ఎవరు మీరు అంటది క్లాస్ టీచర్ అమ్మగారు. అమ్మ నేను పాస్టర్ గారిని, మీ క్లాసులో తిమోతి అని ఒక బాబు ఉంటాడు, ఒక 2 నిమిషాలు బయటికి పంపిస్తే వాళ్ళ అమ్మ ప్రార్థన చేసి రమ్మంది, ప్రార్థన చేసి వెళ్ళిపోతానమ్మా అంటే, తిమోతియా? ఆ క్లాసులో 60 మంది ఉన్నారు, 60 మంది అటెండెన్స్ చేసే మనిషి ఆమె క్లాస్ టీచరు. తిమోతి అనే ఆ పేరు ఎవరు లేదు. ఏమండి పాస్టర్ గారు, మా క్లాసులో తిమోతి అనే అబ్బాయి ఎవరు లేరండి, మీరు పొరపాటు వచ్చారేమో, ఏ సెక్షన్లో చూడండి అంటే అన్ని సెక్షన్లు 4 సెక్షన్లు ఉన్నాయి, 4 సెక్షన్లో తిమోతి అనే అబ్బాయి లేడు. ఈ ఉసూరు మాట ముసలిది తక్కువదా, నన్ను వెళ్ళి ప్రార్థన చేయమందుకు అరగంట చెడిపోయిన టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఇట్లాంటి మాట చెప్పింది ఈ ముసలిది అని ఇసుక్కుంటా బండి తీసుకెళ్తుంటే, పాస్టర్ గారు అని ఒక కుర్రోడు పిలిచాడండి. అవుట్ బెల్ ఇంటర్వ్యూలు కొట్టారు మధ్యాహ్నం 11:30కి ఇంటర్వ్యూలు కొడతారు కదా, బయట కొడితే ఆ కుర్రోడు పాస్టర్ గారు పిలుతుంటే ఆగాడు. వీడిని అడుగుదాం, వీడికి తెలుస్తుంది, వీడి వాళ్ళ మందిరంకి వచ్చేవాడే. రే తిమోతి ఏడ్రా, 4 సెక్షన్లు ఎందుకు కనపడలే అన్నాడు. రే నవ్వాపి చెప్పరా, తర్వాత నవ్వు దిగా రే అన్నాడు. ఏంటంటే పాస్టర్ గారు మీరు పొరపడ్డాడు, ఆడి పేరు ఇంటికాడ తిమోతి, గుళ్ళో తిమోతి, ఇక్కడ తిమ్మయ్య. చూసారండి, వాళ్ళ పేరేంటి తిమ్మయ్య. ఇట్లా ఉన్నారా? అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు ఒక జీవో జారీ చేశాడు, క్రైస్తవుడు అయితే ఉండాలి. ఆమేన్. క్రైస్తవుడు హిందువుగా చలామణి అవ్వకూడదు. జీవో వస్తుంది రాబోతుంది. అప్పుడు నువ్వు క్రైస్తవుడువా క్రైస్తవురాలువా తేల్చుకోవాలి. మనం క్రైస్తవులం అయితే మన సర్టిఫికెట్లో ఏమండి బీసీసీ అని వస్తుంది. ఏమొస్తుంది? క్రైస్తవుడికి ఇచ్చిన ఆ సింబల్ ఏంటంటే బీసీసీ అని వస్తుంది. అది నువ్వు పొందుండాలి. అట్లా మనం దేవుని కొరకు త్యాగం చేసుకుని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఆ 10,000 రూపాయల కొరకు, స్కాలర్షిప్ కొరకు
నువ్వు పేరు హిందువుగానే ఉంచుకొని నువ్వు పొరపాటున లబ్ధి కొరకు, లాభప్రాప్తి కొరకు నువ్వు ఏదేదో చేస్తే నువ్వు ఆయన ప్రజవు కాదు. నీ సర్టిఫికెట్లో హిందూ అని ఉంది, నువ్వు గుళ్ళోనేమో మరి క్రైస్తవుడిగా చలామణి అవుతున్నావు. అది ఎలా కుదురుతుంది ప్రవీణ్? కుదరదు. అందుకే జీవో జారీ వచ్చేస్తుంది. అది ఖచ్చితంగా క్రైస్తవులుగా మారాలి. ఆమేన్. మన దేవుడు ఫస్ట్ పెడతాడా? మన దేవుడు ఎవరు? సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోనినా నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా, నీ ఉన్నంత వరకు విత్తని పక్షులను నిత్యమును శిల్చుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు, నీ చూడగు తండ్రివి, నా శాలెము రాజుము. హల్లెలూయా. ఎంత వాగ్దానం అన్నది! అడవిలో సింహం పిల్లైనా ఆకలిగుంటాయి, కానీ నా పేరు పెట్టబడిన ప్రజలు ఆకలి గొననీయను. ఆమేన్. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆకలిగుంటే అద్భుతం చేశాడు ఆయన. పరలోకం నుంచి ఆహారం కురిపించాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మాంసము కావాలంటే అడుగున్నారు ఎత్తు. ఎంత ఎత్తండి? వాళ్ళ వాకిట్లోనే, ఇంక అడవికి వెళ్ళే పనిలే. వాళ్ళ గుణారాలు ఎదుట వాకిట్లో ఒక అడుగు పై ఎత్తునే పూరేళ్ళు కురిపించాడు ఆయన. పళ్ళల్లో ఇరిక్కిపోయి ఎక్కసమయ్యే వరకు. కప్పు కాదు. ఈరోజున శుభకార్యాలు జరుగుతుంటే ఒక ప్లేట్లో కప్పులు పెడతారు, అందులో అందుకంత వేస్తూ ఉంటారు. ఏమండి, ఒక కప్పులో ఓన్లీ గ్రేవే ఉందంట, మొక్కలు లేవు. ఆడు మహా పొగరబోతాడు. ఆ కప్పులో ఒకటి 2 మొక్కలు వేసావు కదా పక్కనోడికి, మరి నాకేదా అంటున్నాడు. ఆత్రపోడు. నేను ఒక విషయం చెప్పనా, మెయింటైన్ చేసేవాళ్ళకి ఉండదు అసలు. నేను చెప్తున్నాను వినండి. ఒక శుభకార్యాన్ని ప్రారంభించి దాని యొక్క ఖర్చు, దాని యొక్క ఏర్పాట్లని మేనేజ్మెంట్ చేస్తారే, వాళ్ళకి ఆఖరికి మిగిలేది ఏమండి? ఉల్లిపాయ పచ్చడి, ఉల్లిపాయ పులుసు, అదే పెరుగు చట్నీ, ఇంకేం ఉండదు. మరి అలాగే అని కోపడితే ఎట్లాగా? అంతే. కనుక ఏ విషయాల్లో కూడా మనం అధైర్యపడకూడదు. అద్భుతం చేస్తాడు ఆయన, చేస్తాడంతే. ఆ రోజు బైబిల్ స్టడీ 7ంటికి బైబిల్ స్టడీ ప్రారంభం. అమ్మగారు అంటారు, మీరు రావులే, మీరు బైబిల్ స్టడీ నడపండి, వంట చేయాలంటది. వంట లేదు, పెంట లేదు, నోరు మూసేయి, బైబిల్ స్టడీ ప్రారంభించుకుందాం, దేవుడు పంపిస్తాడు ఆహారం. హల్లెలూయా. 8:30, 9 అయిందండి, ముగించేసాం. బైబిల్ స్టడీకి 60-70 మంది వచ్చారు. యూత్ పిల్లలు, అంత మగవాళ్ళు, ఆడపిల్లలు అందరూ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి భోజనం లేదు కదా, వంట చేయలేదు కదా. మేము ఉసూరు మంట వస్తుంటే ఆ మందిరం గేట్ కాడ అంత స్టీల్ క్యాన్ పెట్టుంది, అది పట్టుకుంటే కాలుతుంది. అది చాలా వేడివేడిగా ఉంది. తీరా ఇంట్లో వెళ్ళి మూత తెరిచి చూస్తే చికెన్ దమ్ బిర్యానీ. ఆమేన్. ఎవరు తెచ్చారో తెలియదు. నిజమండి, నిజం, రియల్. ఇది కథ కాదు, పెట్ట కనుక రియల్. అద్భుతములు చేస్తాడు ఆయన. ఇక ఆదివారం, బుధవారం బైబిల్ స్టడీ. ఆదివారం ఆ తెచ్చిన అమ్మ వచ్చి, అమ్మగారు మొన్న బైబిల్ స్టడీ క్యాన్ పెట్టిపోయాను, మీరు ఇస్తే పట్టుకెళ్తాను అంటుంది. నువ్వా? మరి చెప్పేలా చెప్పటాక సమయం కుదరలేదులే, క్లాస్ జరుగుతుంది, అయ్యగారు మధ్యలో అరుస్తాడు అని చెప్పి ఆదివారం పట్టుకెళ్తుంది. మన దేవుడు అద్భుతం చేస్తాడండి. మన దేవుడు మన నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు. ఆమేన్. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. రాత్రంతా చేపలు పడతా వస్తున్నారు. చేపలు పడదామని వెళ్ళారు.
రాత్రంతా ప్రయాసపడ్డారండి. ఒక్క చేప కూడా పడలా, ఒక్కటి కూడా పడలేదు. ఉదయాన్నే ఒడ్డుకొచ్చేసి ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు ఎట్లాగా? చందన గ్రూప్ వాడికి డబ్బు కట్టాలి, అదిగో వలలు లోనిచ్చారు గవర్నమెంట్, వాళ్ళకి డబ్బులు కట్టాలా? ఇప్పుడు ఏం చేయాలని వాళ్ళ వలలు కడుక్కుంటూ ఉన్నారంటండి. యేసు ప్రభు తెల్లవారుతుండగా, సూర్యోదయం రోజున తెల్లవారుతుండగా వచ్చి ఆ సీమోను పేతురు పడవెక్కి, సీమోను పేతురు నావను కొద్ది లోతుకి నడిపించు, నీకు విస్తారమైన చేపలు పడతాయి. ఏమయ్యా, చేపలు రాత్రులు పడతాయి కానీ పగలు పడతాయా? అయినా బోధకుడా నీ మాట చప్పున వల వేస్తాను అని పేతురు గారు ఏమండి యేసయ్య మాట తీసుకుని మాట చప్పున వల వేశాడు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఇప్పుడు చదవద్దు, వినండి, మీకు అన్నీ తెలిసిన విషయాలే. వల వేశాడు, అద్భుతము జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్. ఆయన పడవ ఎక్కినప్పుడే ఆజ్ఞాపించాడు, సకల జాతుల చేపల్లారా, పేతురు వలవైపోతున్నాడు గల్లే సముద్రంలో, మీరందరూ అక్కడికి వచ్చేసేయండి. ఆయన ఆజ్ఞాపించాడు కదండి. చేపలన్నీ అక్కడికి వచ్చి ఎప్పుడు వేస్తాడా పేతురు వల? ఆ వలలో మేము చిక్కుకోవాలి, ప్రభులు వారు మాకు చెప్పారు అని బొచ్చులు, శిలావత్తులు, అబ్బో సకల జాతుల చేపలు, పెద్ద పెద్ద చేపలు వచ్చి ఆ వలలో సమకూర్చబడ్డాయి. హల్లెలూయా. సీమోను పేతురు పడవ నిండిపోయింది, జబదయి కుమారుల పడవ నిండిపోయింది, 2 అంతల అభివృద్ధి. ఆమేన్. అద్భుతాలండి. ఏ జన్మములోనైనాను చెయ్యబడని అద్భుతములు ఇదిగో మీ ఎదుట నేను చేయబోతున్నాను. ఆమేన్. మీరు నా సొత్తు, మరి మీ ఎదురు చేయకుండా నేను ఎవరు ఎదురు చేస్తాను? మీరు నా సొత్తు, నా ప్రజలు, నా రక్తం చేత మిమ్మల్ని కొనుక్కున్నాను, మీ ఎదుటే నేను అద్భుతాలు చేస్తానని ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన ప్రజలందరి ఎదుట చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. సమాజ మందిరంలో ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. విశ్రాంతి దినాన్న యేసయ్య బోధించిన సమాజ మందిరానికి నేను 2 సార్లు వెళ్ళొచ్చాను, ఇజ్రాయేల్ దేశానికి. అక్కడే ఆయన బోధించాడు. అక్కడ యేసన్న గారు ఎంత ప్రేమ అండి ఆయనకి. మోషే నువ్వు అక్కడ నిలబడు, నేను ఫోటో తీస్తాను, ఇదిగో నువ్వు నిలబడ్డావే, అదే సేమ్ ప్లేస్లో యేసు ప్రభు నిలబడ్డాడు. ఆమేన్. యేసు ప్రభు నిలబడిన చోట ఇప్పుడు నిలబడి ఉన్నావు నువ్వు. బైబిల్ తీసుకో, వాక్యం చెప్పు, ఆయన చెప్పిన చోట చెప్తున్నావు, నీకు ఎంత ధన్యత దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాజ మందిరంలో బోధించి ఆయన అలా బయటకు వస్తుంటే పేతురు అంటాడు, అయ్యా మా అత్తయ్య గారు చాలా రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుందయ్యా, అదిగో మా ఇల్లు అదే అంటే పద వెళ్దామని చెప్పి పేతురు అత్త ఇంటికి వచ్చి, జ్వరమా అని ఏం చేసాడేసి గద్దించాడు. జ్వరానికి గద్దించిన వెంటనే పేతురు అత్త జ్వరం విడిచిపోయింది, అద్భుతం జరిగింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు ప్రభుల వారును ఈ నెలంతా అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ నెలంతా అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన. ఇక ఏ ప్రజల మధ్యలో ఆయన చేయడు, మీ మధ్యలోనే ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభుల వారును ఆయన శిష్యులు పిలువబడ్డారు. ఎక్కడికి? ఆ పెళ్ళికి. ఆ పెళ్లి ఇందులో ఎవరున్నారు? యేసు ప్రభుల వారును ఆయన శిష్యులు ఉన్నారు. అక్కడ ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. పెళ్లి గోల పోయి ఇక అదొక రకమైన గోల. ద్రాక్షరసం పోయలేనాడు ఎందుకు పిలిచాడు మమ్మల్ని అందరినీ? ఈ పెళ్లి యజమాని అని అనరాని మాట్లాడే, అవమానాలు పాలే, నిందలు వచ్చేసి పిల్లారా గందరగోళం అయిపోతుంటే యేసుప్రభు తల్లి మరియ వచ్చి, అయ్యా బోధకుడు యేసుప్రభు, యేసు ద్రాక్షరసం అయిపోయిందయ్యా అంటే, అమ్మా
అమ్మో నాతో నీకేం పని, నా సమయము ఇంకా రాలేదు. ఆయన సమయం అంటూ ఒకటి వస్తుంది, ఒక అద్భుతము చేస్తాడు ఆయన. ఆమేన్. ఒక అద్భుతం చేస్తాడు అని గుర్తించిన ఎరిగిన మరియమ్మ తల్లి, వెంటనే ప్రియులారా గుర్తించిన మరియమ్మ, యేసయ్య మనసు ఎరిగిన మరియమ్మ, చిన్నతనం నుంచి పెంచింది కదండి. ఆయన మనసు ఎట్లాడుతో ఆయన తెలుసు, ఆమెకు తెలుసు కదా. ఏమండి, ఆయన ఒక అద్భుతం చేస్తాడు. ఆయన కఠినాత్ముడు కాదు, ఆయన ప్రేమస్వరూపి, జాలిగల దేవుడు, కనికర స్వరూపుడు, దయావాత్సల్యత కలిగిన వాడు. ఆయన ఒక అద్భుతం చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. పరిచారకులారా, నేను మీకు జీతం ఇస్తాను, నేను ఇస్తాను మీకు జీతం. అది వాడు కూర్చున్నాడే, యేసు ప్రభు ఏం చెప్తే అది చెయ్యండి. ఆమేన్. అంటే అద్భుతం జరగాలంటే మనం యేసు ప్రభు ఏం చెప్తే అది చెయ్యాలా, ఇంక రెండోది చేయకూడదు. ఏం చెప్తే అది చేస్తే అద్భుతం జరుగుతుంది, అంతే. ఇంకా ఆశ్చర్యకారం జరుగుతుంది. ఇక సందేహమే లేదు, దోకా లేదండి. 100% మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు ఆయన చేస్తాడు. ఆయన చెప్పింది చేయండి అన్నాడు. అలాగే నమ్మ, నువ్వు జీతం ఇస్తా అంటున్నావు, నువ్వు మాకు జీతం ఇస్తే మాకు చేయటానికి ఇబ్బంది ఏముంది, చేస్తాము అని ఆయన వైపు చూస్తూ ఉన్నారు. ఏం చెప్తాడో, ఇప్పటికే శాంస్ అయిపోయింది, ఏం చెప్తాడో అని చూస్తూ ఉండగా అలాగ చూశాడండి. తూర్పు వైపున చూస్తే అక్కడ ఎన్ని ఉన్నాయి, 6 రాతి బాణలు ఉన్నాయి. రాతి బాణలు. ఆ రాతి బాణల్ని ఉన్నపాటున నీళ్లు నింపమని చెప్పలేదు యేసయ్య. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం, ఆమేన్, ఆ 6 రాతి బాణలను శుద్ధి చేయమన్నాడు. యెహోషువ గ్రంథంలో చూస్తుంటే, ఓ ఇజ్రాయేలు ప్రజలారా, ఇజ్రాయేలుల సర్వ సమాజమా, రేపుటి దినమున మీ మధ్యలో నా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అద్భుతములు చేయబోతున్నాడు. అయితే మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? మిమ్మును మీరు పరిశుభ్రపరచుకోండి, మిమ్మును మీరు శుచిపరచుకోండి అంటాడు యెహోషువ. వాళ్ళు శుచిపరుచుకున్నారు. రేపటి దినం మన్నాడు ఏం చేశాడంటే, యాజకులు నిబంధన మందసం మోసుకుని వెళుతూ ఉండగా ఆ యోర్దాను నదిలో కాలు పెట్టిన వెంటనే యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. ఆమేన్. యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. యోర్దాను అంటే మరణం. మరణము మన ఎదుటి నిలిచిపోవునుగాక, మరణం మన మీద ఏలుబడి చేయకుండునుగాక, మరణం నిరర్ధకమై సువార్త ద్వారా వెలుగులోకి అక్షయతను, జీవాన్ని ఆయన ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా అని మరణపు ముళ్ళును విరిచిన వాడు నేను ప్రకటిస్తున్న పునరుద్ధానుడైన యేసు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. పునరుద్ధాన శక్తితో నిన్ను నన్ను నింపగలిగిన వాడు. ఓ ఇశ్రాయేలు సర్వ సమాజమా, రేపటి దినం ఒక అద్భుతం జరగబోతుంది. మిమ్మును మీరు శుచిపరచుకోండి, శుభ్రపరచుకోండి అని యెహోషువ గ్రంథంలో యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తాడు. మరొక అద్భుతం చేశాడు. శత్రువులతో ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తూ ఉంటుంటే సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆగిపోద్ది, యుద్ధం జరగకూడదు. అప్పుడు యెహోషువ ఏం చేశాడు? సూర్యుడా, చంద్రుడా, నువ్వు అయ్యాలోను గిబియోన్లోను ఆగిపో, నిలిచిపో. ఎవరినండి? వాళ్ళ పిల్లలు కాదు, లేదా వాళ్ళ బాబాయిని కాదు, వాళ్ళ మేనమామని కాదు. ఎవరిని? సర్వప్రపంచానికి వెలుగిస్తున్న సూర్యుడిని, సర్వప్రపంచానికి ఏమైనా చల్లని వెలుతురిస్తున్న చంద్రుణ్ణి. ఆగిపో, నిలిచిపో అన్న వెంటనే అక్కడ అద్భుతం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు, నిలిచిపోయారు. 24 hours, ఒక నాడెల్లా అని రాస్తుంది బైబిల్లో. ఆ మధ్యన ఖగోళ భూగోళ శాస్త్రజ్ఞులు ఈ భూమి పుట్టి ఎంతకాలమైంది భూమి పుట్టి అని లెక్కలు కడతా మ్యాథమెటిక్స్, గణిత శాస్త్రం చేస్తూ ఉంటుంటే 1 day 24 గంటలు తేడా వస్తుందంట లెక్కలో.
ఆ లెక్కల్లో, ఆ శాస్త్రజ్ఞుల మధ్యలో. అప్పుడు ఆ భూగోళ ఖగోళ శాస్త్రజ్ఞుల మధ్యలో ఒక క్రిస్టియన్ సహోదరుడు శాస్త్రజ్ఞుడు ఉన్నాడు. ఇదిగో మీరు ఎన్ని సంవత్సరాలు ఈ ఒక్క దినం కొరకు లెక్కలు కట్టినా ఆ రోజు అలా లోటుగానే ఉంటుంది. కారణం ఏంటంటే బైబిల్ తీసుకురండి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ యెహోషువ ప్రార్థించగా ఒక 24 గంటలు సూర్యుడు చంద్రుడు కాలచక్రం నిలిచిపోయింది. ఆమేన్. భూమి కదలిక లేదు, నిలిచిపోయింది. ఆ 24 గంటలు తీసుకొచ్చి ఈ లెక్కల్లో పెట్టండి, మీకు లెక్కలు సరిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా అని చెప్తే ఇది విచిత్రంగా ఉంది, విచిత్రంగా ఉందని బైబిల్ తీసుకొచ్చి యెహోషువ గ్రంథం తీసి ఆ 24 గంటలు ఈ లెక్కల్లో జమ చేసి పెడితే లెక్కలు సరిపోయి అంట. ఆమేన్, హల్లెలూయా. కనుక మన జీవితాల్లో ఆయన ఏ జనములోనైనను ఎప్పుడు ఎన్నడూ చేయబడని అద్భుతాలు నా బిడ్డలారా మీ మధ్యలో చేయబోతున్నాను. ఆమేన్. మీ మధ్యలో జరిగిస్తా నేను. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే నా బిడ్డలుగా ఉండాలి, నా ప్రజలుగా ఉండాలి, నా సొత్తుగా ఉండాలి. ఇక ఎవరి సొత్తుగానూ ఉండకూడదు. నా మార్గంలో నడవాలి, నా ఆజ్ఞల మార్గాన్ని నడవాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి. చెప్పాడు ఆయన, రాతి బాణలు నీళ్ళు నింపమన్నాడు, అంచులు మట్టికి నింపారు. ఆయన ఓం భీం బుస్ ఏమల్లా అలా కళ్ళతో చూశాడు ఆ రాతి బాణల్ని. 6 లేవు. కానీ ఇజ్రాయెల్ దేశంలో కానా అనే ఊరిలో ఒక బాణ ఉందండి ఇప్పటికి, అది సగం పగిలిపోయింది. ఆ బాణ మ్యూజియంలో పెట్టున్నారు. ఎందుకంటే కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా యేసు ప్రభులు వారు చేసిన ఆ రాతి బాణలో 6 1 అని అక్కడ బోర్డు పెట్టి అక్కడ పెట్టున్నారు. మనం పర్యాటకులు చూడటానికి నీటిని రసంగా మార్చి అద్భుతం. ఎట్లాంటి అద్భుతం! ఆ తాగిన వాళ్ళు అంతా అంటారు, ఇంది యజమానులు ముందు మంచి రసం పోస్తారు, ద్రాక్ష రసం ఎక్కువై మత్తులైపోయినప్పుడు ఆఖరి నీళ్లు కలిపి జబ్బు రసం పోస్తారు. ఈ యజమాని ఏంట్రా, ముందేమో జబ్బు రసం, మరి మంచి జబ్బు రసం పోసాడు, ఇప్పుడు ఈ రసం చాలా మంచిగా ఉంది, చాలా రుచిగా ఉంది, చాలా మధురంగా ఉంది. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను ధన్యతయున్నది. నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊట అయినా నీవు నన్ను నాటి యేసయ్యా. జీవజలముల ఊట అయినా నీవు నన్ను నాటి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ఆయన మన కళ్ళ ఎదుటే అద్భుతాలు చేస్తాడు. చేదైన అనుభవాలను మధురంగా మారుస్తాడు. లేనిది ఉన్నట్టుగా చేస్తాడు. నువ్వు అనుకుంటావు నా జీవితం ఇంతే అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్, ఈ నెలతో ముగింపు, ఇన్ని లక్షల అప్పు ఎలా తీరుస్తాను, 1 2 30 లక్షల అప్పు తీర్చాలి,
ఇక నేను బతకటం వేస్ట్ అని భార్యాభర్తలిద్దరూ చచ్చిపోవటానికి వెళ్ళిపోయి చావటానికి ఆత్మహత్య చేసుకుందామని ఆ తమిళనాడు అడవుల్లోకి వెళ్ళిపోతే దేవుడు మాట్లాడాడు. ఆమేన్. అద్భుతం చేశాడు. వాళ్ళ రుణాలన్నీ తీర్చేశాడు. ఇప్పుడు వాళ్ళు సేవకులైపోయారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అద్భుతాలు మన ఎదుటే చేస్తాడు ఆయన. ఇంచుమించుగా 28 ఏళ్ళు అవుతుందండి. ఇట్లాగే ఒక ఆరాధన జరుగుతూ ఉంది. అప్పుడు ఒక 60-70 మంది వస్తూ ఉండేవారు ఆ ప్రార్థనకి. అక్కడ ప్రారంభ దినాలు, ఈ సేవ ప్రారంభ దినాల్లో, నేను సేవ చేస్తున్న ప్రారంభ దినాల్లో బంగారమ్మ అని పేరు. తన బిడ్డకు ఈ తలలో రంధ్రం పడిపోయింది. రంధ్రం, ఇంత రంధ్రం పడింది, బొట్టన వేలంత రంధ్రం. ఇక రంధ్రములో నుండి సీము రక్తం కారుతానే ఉంటుంది. 24 అవర్స్ కారుతానే ఉంటుంది. తుడుస్తూ ఉంటుంది, దూది పెట్టి కారుతానే ఉంటుంది. తెల్లవారు లేచి చూస్తే దుప్పటంతా డాగులైపోతాయి. భయంకరం కంపు. తల్లి తండ్రి కూడా ఒక 7,000 రూపాయలు తీసుకుని, 7,000 రాజమండ్రిలో స్వతంత్ర హాస్పిటల్, ఒక హాస్పిటల్ ఉందండి, ఇప్పటికీ ఉంది అది. ఆ హాస్పిటల్లో లేని డాక్టర్ అంటూ ఉండరు. అన్ని అవయవాలకు సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. అక్కడ తీసుకెళ్తే ఈ చెకప్పులకే 4-5 వేల రూపాయలు అయిపోయినాయి. టెస్టులన్నిటికీ చెకప్పులకి ఇన్ని వేలు అవుతాయని వెంటనే తండ్రి మూర్ఛిల్లి పడిపోయాడు. చెకప్పులకే తీసుకొచ్చిన డబ్బులు అయిపోతే వీడి రోగం పరిస్థితి ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటుండగా ఇక మందులు తీసుకున్నారు. ఒక 20 రోజులకి రాశారు. ఈ రిపోర్ట్ ఏమొచ్చిందంటే ఆ బాబుకి 9-10 సంవత్సరాల వయసు ఉంటుందండి. ఆ కుర్రోడికి ఇప్పటికి 30 ఏళ్ళు దాటిపోయి ఉంటాయి. ఇప్పుడు ఉన్నాడు, పెళ్లి చేసుకుని ఉన్నాడు, పిల్లలు పుట్టుంటారు. రిపోర్ట్లు ఏమొచ్చిందంటే ఆ కుర్రోడికి బ్రెయిన్ క్యాన్సర్. ఏ క్యాన్సరు? బ్రెయిన్ క్యాన్సర్. ఇంకేం చేస్తారండి? ఆ డబ్బులకి, చెకప్పులకి మందు బిళ్ళలు తీసుకొని తిన్నగా ఇంటికి వచ్చేసి ఉంటుంటే ఎవరో చెప్పారంట, మేము చర్చికి పోతున్నాం, ఆ పాస్టర్ మందు వేసుకోడు, మనల్ని మందు వేసుకో అని చెప్పడు, నువ్వు తీసుకొస్తే ఆయన ప్రార్థన చేస్తాడు, యేసయ్య నీ బిడ్డను బాగు చేస్తాడు, అద్భుతము చేస్తాడు, అద్భుతాలు చేసే దేవుడు యేసు అని చెప్తే ఎవరో తీసుకొచ్చిందండి బంగారమ్మ. వాళ్ళమ్మ పేరు బంగారమ్మ. ఇప్పటికి ఆ ఊళ్ళో ఉంది. చూస్తానండి, వీళ్ళు చూసిరాడు, ఛార్జీకి డబ్బులు నేను ఇవ్వను, నాకే జీతం లేదు, మీకెవరు తెచ్చిచ్చేది? జీతాల సేవ కాదు ఇది. ప్రియులారా, వచ్చింది, ఆరాధనలో పాలు పొందింది, 60-70 మంది అందరూ ప్రార్థన చేసుకు వెళ్ళిపోయారు. ఆఖరిని ఆడొస్తుంది ఆ తల్లి. నూనె బాటిల్ తెచ్చింది. నూనె కొరకు ప్రార్థన చేశాను. మా నువ్వేమి అవసరపడద్దు, దేవుడు నీ బిడ్డని బాగు చేస్తాడు, అద్భుతం జరుగుతుంది, విశ్వసించు, నమ్ము. తగ్గిపోయాక రేవి దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకంగా ఉండొద్దు. యేసే రక్షకుడని చెప్పు. నీ 5వ కుటుంబాల్లో, విగ్రహ ఆరాధన కుటుంబంలో పుట్టిన బిడ్డ తల్లి, మీ అందరికీ చెప్పు, యేసు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడని తీర్మానం చేసుకో. ఇట్లాగే చెప్తానని. అయ్యా నా బిడ్డ బాగుపడాలి కానీ ఎందుకు చెప్పనయ్యా, నా బిడ్డ బాగుపడాలి ఎందుకు చెప్పను, అద్భుతం చేయాలి కానీ చెప్తానయ్యా అందండి. విత్తిన 4 వారాలు తిరగకుండానే ఆ రంధ్రం పూడిపోయిందండి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. రక్తం సీమి కారడం మానిపోయింది, ఆగిపోయింది. ఇప్పుడు చక్కగా ఉన్నాడు. వాడికి 30 ఏళ్ళు దాటిపోయి ఉంటాయి ఇప్పుడు. నిజమండి, ఆయన ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడు. ఏ జనములోనైనాను చెయ్యబడని. హల్లెలూయా. ఏ జనం అంటే ఏ కులస్తుల్లోనైనా, ఏ మతస్థుల్లోనైనా చెయ్యబడని అద్భుతాలు నా యేసు చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకాలు చేస్తాడు.
బ్రెయిన్ క్యాన్సర్ అయినా, బోన్ క్యాన్సర్ అయినా, టంక్ క్యాన్సర్ అయినా, నాలుక క్యాన్సర్ అయినా, ఇక్కడే రాళ్ళవాగు పక్కనే ఆ సహోదరి కుమారి, ఆమె పేరు కుమారక్క, క్యాన్సర్ వచ్చి ఈ ఛాతీ తీసేసారండి ఆపరేషన్లో. రవీంద్ర డాక్టర్ గారు కూడా తెలుసు ఆమె. వాళ్ళ భర్త హైందవ సహోదరుడు, పాలు అమ్ముతూ ఉంటాడు. ఎవరు చెప్పారంట, అవసరం మంది పాస్టర్ని తీసుకొచ్చి ప్రార్థన చేయించు బాగుపడుతుంది అంటే నా దగ్గరికి వచ్చాడు ఆయన. ఖచ్చితంగా వస్తాను, నీ భార్య కొరకు ప్రార్థన చేస్తా అంటే, ఇదిగా ఏయ్ పాస్టర్ వచ్చాడు, కళ్ళు తెరచ లేవట్లా, మంచం పట్టేసింది, ఎంటుకలన్నీ ఊడిపోయినాయి, తలంతా ఊడిపోయింది, గుండె అయిపోయింది, ఛాతీ తీసేశారు. ఇక చావు బ్రతుకుల మధ్యలో ఎలాడుతుందండి. నూనె పట్టుకు ప్రార్థన చేసి తల మీద చేయి పెట్టి, జన్మ కర్మ పాపాల నుంచి విడుదల చేయనైనా, శాపాన్ని తొలగించు, నువ్వు మమ్మల్ని ప్రేమించు వాడివైన మా శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుడు కొరకే 2020 సంవత్సరాల క్రితం మా కొరకు వచ్చావు, ఈ లోకానికి వచ్చావు యేసయ్యా, ఈ బిడ్డలు లేపో, అద్భుతం చేయి, జన్మ కర్మ పాపాల నుంచి విడుదల చేయి ప్రభువా, అద్భుతం చేయండి అని ఆ నూనె తల మీద వేసి, ఆ ఛాతీ మీద అలాగే చేయి పెట్టి అలాగే పైకెత్తి నూనె వేసి, అమ్మా దేవుడు నిన్ను బాగు చేస్తాడు, అద్భుతం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. వీటిని 10 రోజులు తిరగకుండా లేసుకొచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. 3 వారాలకి అంత అన్నం తినడం ప్రారంభించి ఇదే మందిరంలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఎక్కడో ఉంటుంది ఈ ఊళ్ళో, తెప్ప తగలేసేసింది. ఇట్లాంటి వాళ్ళు అందరూ వస్తే, వాళ్ళందరూ వస్తే ఇప్పటికే మందిరం సరిపోవట్లేదు, వాళ్ళందరూ వస్తే ఎక్కడ కూర్చోబెడతాం, వెనకాల స్థలం లేదు, ఇక పైకి ఎక్కాలి మనం రేకుల షెడ్ వేసి. దేవుడు ఏ జనములోనూ చేయబడని అద్భుతాలు ఈ ఎర్రగొండపాలెం వస్తున్న మందిరంలో చేయబోతున్నాడు. ఆమేన్. ఎందుకో తెలుసా ఈ ప్రార్థనా మందిరంలో నిత్యము ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడుతున్నాయి. వేకువజామున, మధ్యాహ్న కాలం, సాయంత్రం పూట ధూపం వెళ్తుంది అక్కడికి. ఆమేన్. ఆ ధూప నైవేద్యాలు, అర్పణలు ఆయన సన్నిధికి వెళ్తున్నాయి కనుక ఆయన ఈ చోట ఆయన వస్త్రాన్ని కప్పి ఉన్నాడు. ఆయన చొక్కాయి ఈ మందిరము నిండా కప్పబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతములు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయన, మన మధ్యలోనే చేస్తాడు. ఏ జన్మలో జరగని చెయ్యబడని అద్భుతాలు. శిష్యులారా, మీరు అద్దరికి వెళ్ళండి, నేను ఆ తండ్రితో గడిపి ఏకాంతంగా వస్తాను. మేము వెళ్ళటమేనా బోధకుడా? నువ్వు లేకుండా మేము వెళ్ళటం ఏంటి? అది కుదిరే పని కాదు, మేము వెళ్ళం, ఇక్కడే ఉంటాం. నువ్వు ప్రార్థన చేసినా తెల్లవారుజామున వెళ్దామంటే కుదరదు, మీరు వెళ్ళండి, నేను మీతో పాటు వస్తానంటాడు. మొత్తం మీద యేసయ్య మాట నమ్మి ఏమండి శిష్యులు అందరూ అద్దరికి వెళ్ళటానికి నామ ఎక్కారు, వెళ్తున్నారు. సరిగ్గా నడి మధ్యలోకి వచ్చినప్పటికీ తుఫాను ప్రారంభమైంది. అలలు పొంగుతున్నాయి, పడవలోకి అలలొచ్చి పడిపోతున్నాయి. ఇక్కడ ఒకరికొకరు సనుక్కుంటున్నారు, బాధపడిపోతున్నారు. మేము చెప్తే లేదు బాధకుడని యేసయ్యా, మాకు తెలుసు సముద్రం సంగతి తుఫాను వస్తుందని, తెలుసుండే ముందు భయపడతా చెప్తే మీరు పండు మీతో పాటు వస్తా అన్నాడు ఆయన. ఏది ఇప్పుడు మనం చచ్చిపోవటం ఖాయం, అద్దరికి చేరేది లేదు, అంత భోజనం తినేది లేదు, మరణం తథ్యం అని దిగులు పడిపోతూ, వేదన పడిపోతూ, చింత పడిపోతున్న శిష్యులందరూ కంగారు పడిపోతూ, కలవరాల మధ్యలో కృంగి విసిగి వేసారిపోతున్న ఆ సమయంలో గబగబ మరి తుఫాను పొంగుతుంది, అలలు పొంగిపోతున్నాయి, గాలి తుఫాను రేగుతూ ఉంది. ఓ ప్రచండంగా అలలు పొంగి పైకి వచ్చేస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రియులారా, ఆ తుఫాను మధ్యలో యేసయ్య నడిచి వస్తున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. యేసయ్య నడిచి వస్తున్నారు. పేతురు చూసి ఏమంటాడు? భూతం. నేను భూతాన్ని కాదు, బేతాన్ని కాదురా బాబు, నేనే. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి, నేనే. ఎందుకు ఎదుగొచ్చిన పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేమని కంగారు పడతారు? ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు మీ రుణాలు తీర్చలేమని అవసరపడిపోతారు? ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు
మీకు సంతతి లేదని, పిల్లలు కలగట్లేదని కంగారు పడిపోతారు. మీకు ఎంత వయసు వచ్చింది? పట్టుమని 35 ఏళ్ళు లేవు మీకు. మీరు ఏం కంగారు పడద్దు. మిమ్మల్ని నా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. మీరు సంతాన ప్రాప్తులు కాబోతున్నారు. నా దేవుడు మీకు బిడ్డలు దయచేయబోతున్నాడు, అద్భుతము చేయబోతున్నాడు. ఆయన ప్రజలమైన మన మధ్యలో చేస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. నేనే ఇక్కడే ఉందండి. ఆ తల్లి వాళ్ళ బిడ్డకి 6 నెలలు 7 నెలలు భయంకరంగా పోటు వచ్చేస్తుంది. పోటు వస్తే డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే బిడ్డ నిలబడు, అబార్షన్ చేసేయాలా అది ఇది అన్నారు. వాళ్ళు అదే కదా చెప్పేది. మరి ఇక నాకు ఫోన్ చేశారు, మీరు ఏం కంగారు పడొద్దు, అద్భుతం చేస్తాడు, ప్రార్థన చేద్దాం. చిన్న బిడ్డ, ఆమె చిన్న వయసులోనే గర్భఫలం ఇచ్చాడు దేవుడు. అట్లాగే ప్రార్థన చేస్తూ వచ్చామని ప్రార్థన చేస్తూ 9 మాసాలు అయిన తర్వాత చక్కటి పాపనిచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి కార్యాలు ఎన్నెన్నో అద్భుతాలు ఆయన చేస్తావు. నేనే ధైర్యం తెచ్చుకోండి. అయితే నువ్వే అయితే ప్రభువా నువ్వు నడుస్తున్నట్టు నేను నడవాలి. అప్పుడు పేతురుతో యేసు ప్రభు చెప్పాడు, నీ విశ్వాసము నిన్ను నడిపిస్తుంది. పేతురు పడవ దిగి నావ దిగి నడుస్తూ ఉన్నాడు. అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలు పెట్టేటప్పుడు కూడా మెల్లిగా పెడుతున్నాడు, ములుగుతాడేమోనండి. డౌట్ అండి. అది గట్టిగా ఉంది. బా యేసయ్యా, ప్రభువా యేసు అని నడిచాడు. గాలిని చూసి ఏమయ్యాడు? లోకాన్ని చూసి ఏమయ్యాడు? మునిగిపోయాడు. గాలిని చూడకూడదు. గాలి, ధూళి, అపవిత్రతల వైపు మనం ప్రాకులాడకూడదు. దేవుడు మన జీవిత యాత్రలో సముద్రము లాంటి అలలు పొంగుతున్న, అలల లాంటి శోధనలు మనల్ని వెంటాడుతున్న సముద్రం మీద పేతురు నడిపించిన దేవుడు మన కుటుంబాలను నడిపిస్తాడు. ఆమేన్. మన కుటుంబాల్లో ఏది లోటు లేకుండా సర్వసమృద్ధిని కలుగు చేస్తాడు. ఏ జనములోను అయినను చెయ్యబడని అద్భుతములు మోషే నీ ప్రజలందరి ఎదుట చేసేదన్నో. ఆమేన్. ఇప్పటికే ఎన్నెన్నో అద్భుతాలు ఆయన చేసి ఉన్నాడు, ఇంకనూ చేస్తాడు. తల వంచండి, కళ్ళు మొయ్యండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా జీవితాలు అద్భుతాలు చేయండి అయ్యా. మా జీవితాలు ఆశ్చర్యకాలు జరిగించండి అయ్యా. అందరూ తల వంచి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా అద్భుతాలు జరిగించండి. ఏ జన్మలోనైనా చెయ్యబడని అద్భుతములు మీ ప్రజలమైన మా మధ్యలో మీరు చేస్తానని వాగ్దానం ఇచ్చారు. ఈ నెలంతటిలో అద్భుతాలు చేయబోతున్నందుకు స్తోత్రమయ్యా. ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. చేయండి ప్రార్థన. నా కుటుంబంలో అద్భుతం చేయి, నా వ్యవసాయములు అద్భుతములు చేయి, నా వ్యాపారములు అద్భుతము చేయి, నా ఉద్యోగంలో అద్భుతము చేయి. నేను కోరుకున్న స్థలానికి నాకు ట్రాన్స్ఫర్ దయచేయి. ప్రార్థన చేసుకోండి. అద్భుతము చేయబోతున్నాడు ఈ నెలలో. అద్భుత ఆశ్చర్య కార్యాలు నా దేవుడు తన బలమైన బాహు చాపి చేయబోతున్నాడు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోనా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన
స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన గౌరీ స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధనే 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 నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము, నీవే నన్ను బలపరచు నేస్తమా నీలో హర్షించి పాడేదా ఎన్నాళ్ళు నీ బ్రతికి ఉన్నను, నీ కొరకే నీ కొరకే నీ కొరకే వేచియును, నేను ఎన్నాళ్ళు నే బ్రతికి ఉన్నను, నీ కొరకే నీ కొరకే వేచియును, నిరంతరం 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 నీతోని జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. ఏ జన్మలోనైనను చెయ్యబడని అద్భుతములు ఇదిగో నా బిడ్డలారా, మీ మధ్యలో ఇశ్రాయేలు సర్వ సమాజమా మిమ్మల్ని మీరు శుచిపరచుకోనండి, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి. మన మధ్యలో సృష్టికర్తైన యెహోవా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. మరణం మన ఎదుట నిలబడబోతుంది. యోబు భక్తుడు అంటాడు,
ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యములు చేసే దేవుడు, లెక్కలేనన్ని అద్భుతాలు చేసే దేవుడు, ఆరాధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. 12 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్న సహోదరి జీవితంలో ఒక అద్భుతము చేశాడు. 38 సంవత్సరాల నుంచి స్వస్థత కొంచెం ఆయన లేకుండా కోనేరు దగ్గర పడుకున్న వ్యక్తిలో అద్భుతము చేశాడు ఆయన. గడగడ గడగడ ఉడుకుపోతున్న పేతురు జీవితములో జ్వరమును పాలలోని అద్భుతము చేశాడు. నీళ్ళని రసంగా మార్చి అద్భుతము చేశాడు. నీటి మీద నడిచి శిష్యులు ప్రాణాత్మ దేహాల్ని కాపాడి గాలిని తుఫానుని నిమ్మలపరిచి సద్దనిపి అద్భుతము చేశాడు. ఈయన గాలియు తుఫాను లోబడుచున్నవి, గాలి తుఫాను ఈయన మాట వినుచున్నవి. ఈయన ఎవరు? చూచుచున్న శిష్యులు విస్మయముందిరి, ఆశ్చర్యపడి అద్భుతములు చేసే దేవుడు అదిగో మన మధ్యలో సంచరిస్తున్నాడు. నా జీవితంలో అద్భుతము చేయనా, నా కుటుంబంలో నా బిడ్డల పట్ల అద్భుతము చేయనా, నా పాడి విషయములో, నా పంట విషయములో, నా వ్యవసాయములో, నా ఉద్యోగములో అద్భుతాలు చేయండి అని ఒక్కొక్కరు ప్రార్థన చేసుకోండి. మీకోసం ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన